వెల్కమ్ టు నమిత న్యూస్. పొన్నూటపాళ్యం సమీపంలో చిరుత కలకలం. వన్యప్రాణుల నుండి రక్షణకు వేసిన కంచెలో చిక్కుకున్న చిరుత. ఫారెస్ట్ అధికారులు చివరకు వనిపోయేదాకా మిన్నకుండిపోయారు. మదనపల్లె మండలం పొన్నూటిపాలెం వద్ద రైతులు పొలాలకు అమర్చుకున్న ఉచ్చులో తగులుకున్న చిరుత. గ్రామానికి సమీపంలోని చిరుత ఉచ్చులో చిక్కుకోవడంతో భయాందోళనలో స్థానిక ప్రజలు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది కొట్టుమెట్టాడుతున్న చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వలేకపోయారు. చిరుత ఎండ వేడికి తట్టుకోలేక ఉచ్చు నుండి తప్పించుకోలేక గిలగిలలాడుతుంటే గ్రామస్తులు దూరం నుండి పైప్ లైన్తో నీళ్లు కొట్టుతామన్న నిరాకరించిన అటవీశాఖ అధికారులు. చివరకు చనిపోవడంతో అటవీశాఖ సిబ్బందిపై ఒకంత అసహనం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఎట్టకేలకు మృతి చెందిన చిరుతను తీసుకెళ్లిన అటవీశాఖ అధికారులు. గణేష్ ఆడెవరు పోయినారంట చూడు. వైర్ కటర్ రాలేదు సార్, నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్. వైర్ కటర్ రాలేదు. బాబు నేను అప్పుడే వదిలింటే కూడా వచ్చింటా. నేను చెప్తే ఆ కట్టేది ఇంకోటి సాయినా చెప్పి రండి 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 మమ్మల్ని ఆ కట్టేది ఇంకోటి సాయినా చెప్పి వాళ్ళకోలే వాళ్ళు పోనీ రా డార్లింగ్ నన్ను తీయేస్తాడా ఇంకేంటి బోన్లేకే ఎత్తుకొని పోతారు. పిల్లో జింగు అయితే మనం ఏమన్నా చెప్పులే కదా. నమస్కారం అండి, సబ్ డిఎఫ్ఓ మదనపల్లి. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మాకు 8:45 ఆ టైంలో ఈ చీకలబయలు బీటు హాస్టల్ సెక్షన్ ఆర్ఎఫ్ కంపార్ట్మెంట్ నెంబర్ 21 ప్రాంతంలో దానికి దగ్గరలో అడవికి దగ్గరలో పొలం పక్కన ఒక చిరుతపులి అంటే లెపార్డ్ అంటారు, లెపార్డు ఉచ్చులకి బిగిసుకొని అందుకే మాకు రావడం సమాచారం మేరకు ఇమీడియట్గా స్టాఫ్ అలర్ట్ చేశాము. స్టాఫ్ మేము అందరం ఇక్కడ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు మేమందరం కలిసి ఒక టాస్క్ తీసుకొని దీన్ని రెస్క్యూ చేద్దామని అనుకున్నాము. కాకపోతే మా దగ్గర రెస్క్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా లేకపోవడం ఒకటి. తిరుపతి జూ నుంచి ఎక్విప్మెంట్ కానీ వైల్డ్ లైఫ్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ నుంచి రావాలి. వాళ్ళు అక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఆ మధ్యలోనే అది చనిపోవడం జరిగింది. అది ఏ కారణాలతో చనిపోయింది, అసలు ఇక్కడ ఉచ్చులు ఎవరు పెట్టారు, ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం అనేది చట్టరీత్యా 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన నేరము, నాన్ బెయిలబిలిటీ. ఎవరు ఉచ్చులు పెట్టారు, ఏ కారణంతో పెట్టారు, అది ఎందుకు చనిపోయింది లేదంతా మేము కులంకుశంగా తరువుగా ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి దీని మీద
ఎంక్వైరీ తర్వాత డిపార్ట్మెంటల్ తరఫున ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాము. మేము ట్రైడ్ విత్ అవర్ లెవెల్ బెస్ట్ దాన్ని రెస్క్యూ చేద్దాం. సమాచారం ఉదయం వచ్చిందండి, ఇంతవరకు 8:40 ఆలస్యం అంటే ఒకటి విషయం ఏమంటామంటే, మేము వచ్చిన తర్వాత మా దగ్గర ఎక్విప్మెంట్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదనమాట. తిరుపతి జూ నుంచి రావాలి. అక్కడ ఒక టీం ఉంది. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఆపరేషన్ జరిగినా కూడా తిరుపతి జూ నుంచి టీం వస్తుంది. అక్కడ డాక్టర్స్ వైల్డ్ లైఫర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకుని వస్తారు. వైల్డ్ లైఫ్ కాబట్టి దాని సైకాలజీ కానీ దాన్ని ఏ విధంగా ట్రాంకులైజ్ చేసి తర్వాత బోన్ లెగ్ షిఫ్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోట రీలోకేట్ చేద్దామనే ఉద్దేశంతో మేము మార్నింగ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేశాం. పోలీసు వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుని టీం అక్కడ నుంచి బయలుదేరింది. ఒక హాఫ్ అన్ అవర్ లో టీం అటు నుంచి ఇక్కడికి వచ్చేసే పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఆ మధ్యలో నాకు తెలిసి నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం దానికి ఎవరైతే ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చు దానికి మెడకు తగిలినట్టుంది. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దగ్గరికి పోయి చూడలేము, చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము అసలు దీన్ని ఎందుకు జరిగింది, ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉచ్చులు ఎవరు పెడతా ఉన్నారు, ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది, దేనికి పెట్టారు, ఎందుకు అది తగులుకుంది, దాని ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తాం. తర్వాత పోస్ట్ మార్టంలో అది ఎంత షాక్ గురైందా లేకపోతే ఏమైనా ఊరి ఏదో మనకి ఎవరైనా పెట్టిండే వేటగాళ్ళు కావచ్చు లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ ఊరిలో ఏవైతే పెట్టున్నారో ఆ ఊరి టైట్ అయిపోయి అది చనిపోయినట్టుంది. పోస్ట్ మార్టంలో మనకు వెటరనరీ డాక్టర్ గారు దాని గురించి కులంకుశంగా చెప్తారు, రిపోర్ట్ కూడా ఇస్తారు. అదని పోస్ట్ మార్టంలో తెలుస్తాయండి. ఎందుకంటే మనము రకరకాలుగా మాటలు అనుకోవడం కన్నా దేనికైనా ఒక ప్రొసీజర్ కనీసం దానికి వాటర్ ఏదైనా అరేంజ్ చేసి కూడా బతికేది అనేసి అందరూ అంటారు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దాని దగ్గరకు వైద్య పని దూరం నుంచి కూడా వాటర్ పట్టే అవకాశాలు ఉన్నాయి కదా, మీరు దాన్ని ఎందుకు యూజ్ చేసుకోలేకపోయినారు? ప్రయత్నాలు చేస్తే పొరపాటున తంతి తెగిపోయి ఆ చిన్న కొమ్మకేం తగులుకోనుంది, పొరపాటున మనుషుల మీదకి పడితే కన్నా క్యాజువాలిటీ అవుతుంది. కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పైగా వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చినారు ఇక్కడికి. వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సలహాల సూచనల మేరకే మేము దాన్ని రెస్క్యూ చేద్దాం. అంటే కనుచూపు మేరలో మీరు కూర్చొని అబ్జర్వేషన్ చేయడం వల్ల మీకేం తెలియదని అంటున్నారు సార్ గ్రామస్తులు. కనీసం దానికి చూపు మేర అంటే మేము దానికి ఎంత 50-60 అడుగుల దూరంలోనే ఉన్నాం. మేము రెస్క్యూ చేసే వచ్చున్నాం. అంటే మా డ్యూటీ కాబట్టి మేము వచ్చి కూర్చున్నాము. మేము కనీసం లోకల్ గా వెటర్నరీ డాక్టర్ని కూడా పిలిపించేసి ఆయన దగ్గర నుంచి కూడా ఎక్విప్మెంట్ తెప్పించి దాంతో కూడా మేము దాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశాము. కాకపోతే దాన్ని మనం ట్రాంకులైజ్ చేయడం కంటే సెడేటివ్ అంటారు, దానికి మత్తు మంది ఇచ్చి మత్తు లేకపోయిన తర్వాత దాన్ని బోన్ లెగ్ షిఫ్ట్ చేద్దామని మేము మదనపల్లి నుంచి బోన్ కూడా తెప్పించాము. ఆ లోపలనే అది ఎందుకంటే అటు తిరుగుతా ఉంది, దగ్గరలో ఉండి అబ్జర్వ్ చేస్తా ఉన్నాము. అది కిందికి పడతా ఉంది, అటు ఇటు తిరుగుతా ఉంది. ఏదైతే ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చులు దాన్ని గట్టిగా తగులుకోవడం వల్ల దానికి ఆ ప్రాణాపాయ స్థితి వచ్చింది. ఇంకా ఏంటంటే మేము డీటెయిల్ గా లేదు సార్, పూర్తిగా అటవీ శాఖ నిర్లక్ష్యం వల్ల చిరుత చనిపోయిందని గ్రామస్తులు కూడా అంటున్నారు. ఎందుకంటే మేమైనా వాటర్ పెట్టింటామంటున్నారు. అటవీ శాఖ నిర్లక్ష్యం అనేది ఎక్కడ ఉందో చెప్పండి. ఎందుకంటే ఉచ్చులు ఎవరు పెట్టారు సార్? ఎంతసేపు ఉచ్చులు పెట్టడం కాదు సార్, ఉచ్చులు తగులుకుని చిరుతను బతికించడానికి ఏం చేసినారు? సమాచారం ఇచ్చారు మీ మొబైల్ నుంచి చూపించండి. మేము 8:45 మాకు సమాచారం 8:55 ఉన్నతాధికారుల సమాచారం ఇచ్చాం. ఉన్నతాధికారుల బతికించడానికి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? దాన్ని ఏమంటారు? బతికించడానికి మీరు ఏ ప్రికాషన్స్ తీసుకున్నారు? అదే మేము దాన్ని ట్రాంకులైజ్ చేసి అంతే వినోదం చూడడానికి నేను మాట్లాడతాను. క్వశ్చన్ అడగంటే నేను చెప్తాను. క్వశ్చన్ అడిగేసి చెప్పండి. మాకు ఇది సామాజిక బాధ్యత అండి. మాకెంత బాధ్యత ఉందో ఇక్కడ ఉచ్చులు వలలు అట్లాంటివి పెట్టుకోకుండా గ్రామస్తులు కూడా చూసుకోవాలి. అవును సార్, అప్పుడంతా ఏం చేస్తాను సార్, బీట్ ఆఫీసర్లు ఉన్నారు, సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు, ఎఫ్బీఓలు ఉన్నారు, ఏబీఓలు ఉన్నారు, ఇంతమంది వైల్డ్ లైఫ్ రెస్క్యూ చేయాలంటే దాన్ని ట్రాంకులైజ్ చేసి సెడేషన్ ఇచ్చి ఆ తర్వాత బోన్ లెగ్ షిఫ్ట్ చేసి దాన్ని ఒక అటవీ ప్రాంతంలో వదిలిపెడదామనే ఒక మంచి ఉద్దేశంతో మేము అందరం వచ్చాము. బోన్ కూడా తెప్పించాం. ఆ ట్రాంకులైజ్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ నాట్ అడిక్టివేట్ అనమాట. అందుకని మేము ఉన్నతాధికారులకు తిరుపతి సమాచారం ఇచ్చాం. చీఫ్ కన్జర్వేటర్ గారు సమాచారం ఇస్తే ఆయన అక్కడ నుంచి టీంను పంపించారు. ఆ టీం వచ్చే వరకు సార్ కూడా ఇప్పుడే సలహా ఇచ్చారు. ఏమన్నారంటే 4 గంటల వరకు వెయిట్ చేయండి, కొంచెం ఎండ తగ్గిన తర్వాత అప్పుడు అది కొంచెం ఇనాక్టివ్ అవుతుంది, అప్పుడు మనం ట్రాంకులైజ్ చేసి దాన్ని రిలోకేట్ చేసి వేరే చోట వదిలిపెడదామని అంటున్నారు. కాకపోతే అసలు విషయం ఏంటంటే ఉచ్చులు ఎందుకు పెట్టారు, ఉచ్చులు ఏ విధంగా పెట్టారు, దేనికోసం పెట్టారు, ఆ ఉచ్చులు ఏ విధంగా దానికి తగులుకొని చనిపోయింది అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు. దీని మీద ఇది చిన్న విషయం కాదు, వైల్డ్ లైఫ్. దీని మీద కులంకుశమైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది. దీని వెనకాల ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చాలా క్లియర్ గా ఉన్నాం. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం.